Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో ఉన్న 25 లోక్సభ స్థానాల్లో ఆ పార్లమెంట్ ఫైట్ స్టేట్లోనే హైలైట్. సమఉజ్జల సమరానికి వేదికైన నెల్లూరులో పెద్దారెడ్ల మధ్య పెద్ద యుద్ధమే జరిగిందా? హేమీల పోరులో చివరికి గెలిచేదెవరు? వైసీపీ సీనియర్ పార్టీని గెలుపు బాట పట్టిస్తారా? కండువా మార్చిన లీడర్ టీడీపీ తలరాతని మార్చేస్తారా? సింహపురి సమరాంగణంలో అంతిమంగా ఫలితం ఎవరి వైపు? టీడీపీలో ఉత్సాహం, వైసీపీలో ఫుల్ జోష్. నెల్లూరు పెద్దారెడ్డెవరు? ఎన్నికలకు నెల ముందు వరకు ఇద్దరు అధికార పార్టీలో టాప్ లీడర్స్, పైగా పాత ఫ్రెండ్స్ కూడా. ఆ ఇద్దరు చెరోదారవుతారని, పెద్దారెడ్ల కోటలో ప్రత్యర్థుల్లా తలపడతారని ఊహించలేదెవరు. వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వేమిరెడ్డి రాకకు ముందు నెల్లూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. అభ్యర్థి కోసం టీడీపీ తర్జన భర్జన పడుతున్న సమయంలో వేమిరెడ్డి వెదగబోయిన తీగలా తగిలారు. వేమిరెడ్డి ఎంపీ అభ్యర్థి కావడంతో అప్పటిదాకా ఆత్మకూరు నుంచి పోటీపై తటపటాయించిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా అయితే ఓకే అంటూ అక్కడి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. దీంతో కోవూరులో స్వయంగా తన సతీమణి ప్రశాంతి రెడ్డిని టీడీపీ నుంచి పోటీకి దించారు వీపీఆర్. దీంతో అప్పటిదాకా కాస్త స్తబ్దుగానే ఉన్న నెల్లూరు టీడీపీలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. జిల్లాలో కొన్ని చోట్ల టీడీపీకి బలమైన అభ్యర్థులే లేరనుకున్న పరిస్థితి నుంచి అన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చే స్థితికి తెలుగుదేశం పార్టీ చేరుకుంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వీపీఆర్ పార్టీ మారడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది వైసీపీ నాయకత్వం. వేమిరెడ్డికి ధీటైన పోటీ ఇచ్చేందుకు విజయసాయిరెడ్డిని తెరపైకి తెచ్చింది. విజయసాయిరెడ్డి రంగంలోకి దిగటంతో పార్టీ నుంచి వలసలకి బ్రేక్ పడింది. వీపీఆర్ వెళ్లిపోయినా అంతకంటే ధీటైన అభ్యర్థిని అధినేత నెల్లూరుకి పంపించారన్న టాక్ వచ్చింది. పార్టీలో నెంబర్ 2 స్థాయి వ్యక్తి తమకు అభ్యర్థిగా వచ్చాడని, ఇక విజయానికి ఢోకా లేదనే ధీమా వైసీపీ శ్రేణుల్లో కనిపించింది. ప్రచార పర్వంలో వీపీఆర్, వీఎస్ఆర్ ఇద్దరు ఎక్కడా తగ్గలేదు. ఎన్నికల సమరానికి అవసరమైన అన్ని బలగాలను మోహరించారిద్దరు. అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీని నువ్వా నేనా అనే స్థాయికి తీసుకెళ్లారు. మిగిలిన అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటములపై ఎంపీ అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటే, నెల్లూరులో మాత్రం ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ప్రభావితం చేయగలిగారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ తెలుగుదేశం పార్టీ రికార్డు బలహీనంగా ఉంది. పార్టీ ఆవిర్భావం తర్వాత గెలుస్తూ వచ్చిన చరిత్ర నెల్లూరు ఎంపీ సీట్లో వైసీపీకి ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 13 సార్లు నెల్లూరు లోక్సభకు ఎన్నికలు జరిగితే ఒక ఉప ఎన్నికను కలుపుకొని 3 సార్లే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1989, 1992, 1996, 1998, 2004, 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికతో పాటు 2014, 2019 సాధారణ ఎన్నికలలో వరుసగా 3 సార్లు వైసీపీ విజయం సాధిస్తూ వచ్చింది. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల్లూరు లోక్సభలో మాత్రం వైసీపీ జెండానే ఎగిరింది. సింహపురిలో వైసీపీ ఎంత బలంగా ఉందనే దానికి ఇది సంకేతం. రాష్ట్రంలోనే వైసీపీ బలంగా ఉన్న లోక్సభ స్థానాల్లో కడప తర్వాత నెల్లూరే ఆ పార్టీకి కీలకంగా మారింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా ఈసారి టీడీపీకి వేమిరెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి దొరికారు. పార్టీ బలం కంటే కూడా పార్టీకి ఆయనే పెద్ద బలంగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలవటం అంటూ జరిగితే దానికి బలమైన కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవుతారు. కానీ ఇక్కడ వైసీపీని ఓడించడం అంత తేలికేం కాదు అన్న అభిప్రాయం కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటేనే అలాంటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి గెలుపోటములను బట్టి రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో కూడా తేలిపోతుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పైనే ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.